హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు WebSkill తెలుగు. నా పేరు మహేష్. ఈ వీడియోలో ఏంటంటే మనకు యాపిల్ అనేది రీసెంట్గా అయితే లాంచ్ చేసింది. మాకు 2 days బ్యాక్ అయితే ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ని అయితే లాంచ్ చేసింది. సో మీ అందరికీ తెలిసిందే యాపిల్ ఎయిర్పోర్ట్స్ అనేవి ఎంత పాపులర్ అనేది. సో మీకు యూఎస్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళినట్లయితే మీకు అందరి చెవుల్లో అయితే మీకు ఆల్మోస్ట్ అవే కనబడతాయి. ఎందుకంటే ఇవి సిగ్నేచర్ డిజైన్ అనమాట. మీకు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఏ చూసుకున్నా మీకైతే కట్ చేసిన ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టి తిరిగినట్లే ఉంటుంది. సో అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మీకు ఫస్ట్ జనరేషన్లో వైర్లెస్ ఛార్జర్ లేదు. సో సెకండ్ జనరేషన్ వైర్లెస్ ఛార్జర్ తీసుకొచ్చారు. సో ఈ రెండిట్లో డ్రాబ్యాక్ ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. సో దీన్ని ఓవర్కమ్ చేసి మీకు థర్డ్ జనరేషన్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకొచ్చారు. అదేవిధంగా మీకు మీ చెవులు కొంతమందికి అయితే సెట్ అవ్వలేదు ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్. వాళ్ళ కోసం ఏంటంటే మీకు 3 different సైజెస్లో అయితే మీకు ఎయిట్ టిప్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారన్నమాట. సో మొత్తం కంప్లీట్ డిజైన్ అయితే కొంచెం చేంజ్ చేస్తారు, కానీ ఓవరాల్ లుక్ అండ్ ఫీల్ మాత్రం మీకు యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. సో ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసినటువంటి యాపిల్ ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ అనేవి మీకు ఓవర్ ఇయర్ డిజైన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మీకు హెడ్ ఫోన్స్ లాగా ఉంటాయి అనమాట. సో మామూలుగా ఇయర్ ఫోన్స్ లాగా కాకుండా హెడ్ ఫోన్స్ షేప్లో అయితే వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో దీంట్లో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసిన ఫీచర్స్ చూసినట్లయితే మీకు హై ఫిడెలిటీ ఆడియో అనేది దీంట్లో లభిస్తుంది మీకు. సో అదేవిధంగా చూసినట్లయితే మీకు స్పేషియల్ ఆడియో కూడా దీంట్లో లభిస్తుంది. సో అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది, అదేవిధంగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఇవన్నీ చూసినట్లయితే మీకు ఒక పవర్ ప్యాక్డ్ ఇయర్ ఫోన్స్ అనేది చెప్పొచ్చు. సో మీకు అన్ని టెక్నాలజీస్ అయితే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా దీంట్లో చూసినట్లయితే వీళ్ళు H1 చిప్ను అయితే దీంట్లో ఇంక్లూడ్ చేశారన్నమాట. సో ఇదేంటంటే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ చిప్ అనేది వీళ్ళు చెప్తున్నారు. సో ఆడియోని ప్రాసెస్ చేయడానికి అయితే ఈ చిప్ అయితే యూజ్ అవుతుంది. సో మీకు ఒక చిప్ కాదు, మీకు 2 sides 2 చిప్స్ అయితే వీళ్ళైతే ఇన్బిల్డ్ చేశారన్నమాట. సో 2 చిప్స్ అదేవిధంగా అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయితే దీన్ని ఇన్బిల్డ్ చేశారు. సో దీంట్లో ఎంబెడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఈ సెన్సార్స్, అదేవిధంగా సాఫ్ట్వేర్, అదేవిధంగా హార్డ్వేర్, ఈ మూడు ఏంటంటే ఒక కలిసికట్టుగా వర్క్ చేసి మీకైతే అడ్వాన్స్డ్ ఆడియో అవుట్పుట్ని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదంతా సీమ్లెస్గా మీకు రియల్ టైంలో ఆడియో అనేది ప్రాసెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీకు ఫోన్లో నుంచి ఎప్పుడైతే మీకు త్రూ బ్లూటూత్ కావచ్చు, ఏదైనా అనదర్ వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా మీకు ఎప్పుడైతే చెవులకు ఆడియో వస్తుందో, సో ఈ మధ్యలోనే మీకైతే ప్రాసెస్ మొత్తం జరిగిపోయి వితిన్ మిల్లీ సెకండ్స్లో అయితే మీకు మీ హెడ్ మూమెంట్స్ తగ్గట్టు కానీ, అదేవిధంగా మీరు వింటున్న సాంగ్స్ని బేస్ చేసుకొని కానీ మీకైతే కంప్లీట్గా ఆడియో అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోయి మీకైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకుంటే డోల్బీ అట్మాస్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వీటన్నిటిని అయితే వీళ్ళైతే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళు మెయిన్గా హైలైట్ చేసిన 4 ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాము. సో అడాప్టివ్ ఈక్వలైజర్ అనమాట. సో అదేవిధంగా ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది, అదేవిధంగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, అదేవిధంగా స్పేషియల్ ఆడియో ఉందన్నమాట. సో ఈ 4 గురించి నేను స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడైతే మాట్లాడతాను. సో ఈ అడాప్టివ్ ఈక్వలైజర్ అనేది ఫస్ట్ ఒక టెక్నాలజీ అయితే చెప్తున్నారు. సో ఈ అడాప్టివ్ ఈక్వలైజర్ ఏం చేస్తుందంటే మీకు ఇది కుషన్స్తో వస్తుంది కదా. సో మీకు కొంతమందికి ఒక్కో విధంగా సెట్ అవుతాయి అనమాట. సో మీ బేస్డ్ ఆన్ మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి ఏం చేస్తుందంటే ఇది మీకు సౌండ్ ఎంతవరకు రీచ్ అవుతుంది మీ చెవులకి ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇది దాని తగ్గట్టు మీకు ఈ మీరు వినే సాంగ్ అంటే మీరు రాక్ వింటున్నారా, లేకుంటే క్లాసికల్ మెలోడీ ఇట్లాంటివి వింటున్నారు, ఏదైతే గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ని సో మీకు హై అండ్స్, మిడ్స్, లోస్ ఉంటాయి కదా. సో వీటిని ఎంతవరకు ఇవ్వాలనేది ఇది ఈక్వలైజ్ చేస్తూ ఉంటుంది. సో ఇదంతా మీకు రియల్ టైంలో ఈక్వలైజేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు అందుకని మీరు ఏది వింటున్నా, మీకు హై ఫ్రీక్వెన్సీ వింటున్నా కానీ మీకైతే ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీకైతే క్లియర్ కట్గా రియల్ టైం ఆడియో అవుట్పుట్ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ దీంట్లో చెప్పచ్చు. ఎందుకంటే మీకు ఈచ్ సైడ్ మీకు 3 మైక్రోఫోన్స్ అయితే వీళ్ళైతే ఇంక్లూడ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు 3 మొత్తం 6 మైక్రోఫోన్స్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే బయట ఉన్న సౌండ్ అయితే ఇదైతే తీసుకుంటుంది, పిక్ చేసుకొని సో ఫిల్టర్ చేసి మీకైతే లోపల మీరు ఏదైతే వింటున్నారో దాన్ని మాత్రం మీకు వినబడేటట్లయితే చేస్తుంది అనమాట. సో మీకు బయట ఉన్న నాయిస్ మొత్తం మీకైతే ఫిల్టర్ అయిపోతుంది. సో మీరైతే కాన్సన్ట్రేట్ చేసి ఏదైనా కాల్స్ మాట్లాడేటప్పుడు ఇట్లాంటప్పుడు అయితే మీకైతే కంప్లీట్గా ఇది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది చెప్తున్నారు. ఇంకా ట్రాన్స్పరెన్సీ మోడ్ అంటే ఇంతకుముందు చెప్పిన నాయిస్ క్యాన్సిలేషన్కి వైస్ వర్సా అనమాట. సో ఇది కంప్లీట్గా దానికి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఇది నాయిస్ క్యాన్సిల్ ఏం చేస్తుందంటే బయట నాయిస్ని అయితే తీసేస్తుంది. సో ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంటంటే మీకైతే బయట ఉన్న నాయిస్ని కూడా పిక్ చేసి మీకైతే వినిపిస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏమైనా హార్న్స్ ఇట్లాంటివి ఏమన్నా యాక్సిడెంట్స్ ఇట్లాంటివి కాకుండా ఉండేదానికైతే ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ అయితే మీకు బాగా యూజ్ అవుతుంది. సో మీకు సింగిల్ క్లిక్తో అయితే మీరు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ నుంచి ట్రాన్స్పరెన్సీ మోడ్కి అయితే ఈజీగా అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇంకా లాస్ట్ చూసినట్లయితే మనకు స్పేషియల్ ఆడియో అనమాట. సో ఈ స్పేషియల్ ఆడియో అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పొచ్చు. మీకు 3D సరౌండింగ్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. సో మీరు ఎప్పుడైతే హెడ్ నెట్ లైట్లు మూవ్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా మీ హెడ్ ట్రాకింగ్ మూమెంట్స్ని ఇది గైరోస్కోప్ అదేవిధంగా యాక్సిలోమీటర్ సెన్సార్ అయితే ట్రాక్ చేస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీ హెడ్ మూమెంట్ ఇట్లాంటివన్నీ జరుగుతాయో మీకు దీంట్లో ఇంకోటి ఏంటంటే మీకు 5.1 అదేవిధంగా 7.1 డోల్బీ అట్మాస్ కూడా దీంట్లో అయితే ఇన్బిల్ట్ అయింది. సో మీకు బెటర్ 3D
ఎక్స్పీరియన్స్ అయితే మీకు లభిస్తుంది అనమాట. సో ఈ సెన్సార్స్ ఏం చేస్తాయంటే మీకు ట్రాకింగ్ డేటాని మొత్తం తీసుకొచ్చి మీ ఐఫోన్కి కానీ ఐప్యాడ్ కానీ దేంట్లో అయితే వింటున్నారో దానికైతే మీకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో మీకు అక్కడ సాఫ్ట్వేర్ అనేది ప్రాసెస్ చేసి మీకు హెడ్ మూమెంట్స్ని బేస్ చేసుకొని మీకు 3D సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ అయితే మీకు వినిపించడం అయితే జరుగుతుంది. సో ఇది స్పెషల్ ఆడియో గురించి. సో ఇంకా దీని డిజైన్ విషయానికి వచ్చినట్లయితే ఇది బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు మొత్తం ఇది స్టీల్ బాడీతో వస్తుంది. అదేవిధంగా మీకు హెడ్ కప్ చూసినట్లయితే మీకు కంప్లీట్గా ఫ్లెక్సిబుల్ హెడ్ కప్తో వస్తుంది. మీకు ఎటువంటి గట్టిగా పట్టుకున్నట్టుగా ఇట్లాంటి ఏమీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు అనమాట. సో మీకు ఈచ్ హెడ్ కప్ చూసినట్లయితే మీకు హెడ్ బ్యాండ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఏంటంటే మీకు ఒక రెవల్యూషనరీ మెకానిజమ్స్ అయితే కనెక్ట్ అయి ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే అది ప్రెషర్ని మీ చెవుల మీద అయితే పెట్టదనమాట. సో ఆటోమేటిక్గా అదైతే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఈ మెకానిజం అనేది. సో జస్ట్ లైక్ మీకు ఏంటంటే మనకు బైక్స్లో చూసినట్లయితే ఫ్రంట్ చూసినట్లయితే మీకు షాక్ అబ్జర్వర్స్ ఉంటాయి కదా, సో అదే టైప్లో వీళ్ళైతే మెకానిజం అయితే తీసుకొచ్చారు. సో మీరు ఈజీగా అయితే మీకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీకు లోపలికి అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా లిజనింగ్ ఎక్స్పీరియన్స్కి వచ్చినట్లయితే వీళ్ళు 40mm డ్రైవర్ని అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. సో మీకు హైట్ బేస్ కానీ హైస్ కానీ లోస్ కానీ మిడ్స్ కానీ ఇవైతే మీకు క్రిస్టల్ క్లియర్గా అయితే వినబడతాయని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా వీళ్ళు క్లైమ్ చేస్తుందంటే వీళ్ళకి కస్టమ్ H1 చిప్ ఏం చేస్తుందంటే సో అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ని దీంట్లో అయితే ఇంక్లూడ్ చేస్తామని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మీకు క్రిస్టల్ క్లియర్గా మీకు సౌండ్ అయితే మీకు అవుట్పుట్ రావడం అయితే జరుగుతుందని అయితే వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. ఇంకా ఈ H1 చిప్ స్పెషాలిటీ ఏంటంటే మనకు గ్రాఫిక్ ఏ విధంగా అయితే కోర్స్ ఉంటాయో అదేవిధంగా వీళ్ళు ఆడియో కూడా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో H1 చిప్లో మీకు 10 కోర్స్ అయితే ఉంటాయంట. సో ఇవి ఏం చేస్తాయంటే మీకు ఆల్మోస్ట్ 9 బిలియన్ ఆపరేషన్స్ అయితే ఇది పర్ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ మనకు ఎయిర్పోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయో సో అదేవిధంగా ఇవైతే అన్నిటికీ కనెక్ట్ చేసుకోవచ్చు. యాపిల్ డివైజెస్కి మీకు ఐఫోన్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, మ్యూజిక్ వినడము, మూవీ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి అయితే చెప్తున్నారు వీళ్ళు. సో ఈ ఎయిర్పోడ్స్ మ్యాక్స్ కూడా మీకు ఐక్లౌడ్ అకౌంట్ అయితే సింక్ అవుతాయి. సో మీకు ఐక్లౌడ్ ఏ డివైస్లో మీరు యూజ్ చేస్తారో వాటన్నిటికీ ఇదైతే సీమ్లెస్గా అయితే కనెక్ట్ అయిపోతుందని చెప్తున్నారు. ఇంకా దీని బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మీకు ఆడియో కంటిన్యూస్గా విన్నా కానీ మీకు అయితే 20 hours ఆఫ్ ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇంకా వీళ్ళైతే ఒక పౌచ్ లాంటిది ఒకటి స్లిమ్ స్మార్ట్ కేస్ అని చెప్తున్నారు. సో ఇదైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు యూజ్ చేయనప్పుడు దాంట్లో పెట్టినట్లయితే ఆటోమేటిక్ ఇదైతే స్లీప్ మోడ్లోకి అయితే ఇయర్ ఫోన్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఈ ఎయిర్పోడ్స్ అనేవి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోవడం వల్ల మీకైతే బ్యాటరీ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది ఆటోమేటిక్గా. ఇంకా దీంట్లో అడిషనల్ ఫీచర్స్ చూసినట్లయితే మీకు మ్యాక్స్ కావచ్చు, అదేవిధంగా ఐఫోన్స్ కావచ్చు, ఐప్యాడ్స్ కావచ్చు, వీటన్నిటిలో ఏంటంటే మీరు సీమ్లెస్గా మీకు స్విచ్ అయిపోవచ్చు. ఒక డివైస్ నుంచి ఒక డివైస్కి ఈజీగా అయితే స్విచ్ అయిపోవచ్చు. ఎప్పుడైతే మీకు దాని దగ్గర తీసుకెళ్ళిపోతారో ఆటోమేటిక్గా మీకైతే డివైస్ అనేది కనెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా దీంట్లో షేరింగ్ ఫీచర్ అనేది ఉంది. సో మీకు 2 ఎయిర్పోడ్స్ మ్యాక్స్ని అయితే ఒకే డివైస్కి అయితే కనెక్ట్ చేసుకుని ఇద్దరు ఒకేసారి అయితే వినొచ్చు అనమాట. సో ఆడియో అనేది ఈ 2 డివైసెస్ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు ఇది కూడా. సో ఎవరైనా కొంచెం ప్రైవసీగా వినేటప్పుడు ఇద్దరు ఒకేసారి అయితే దాని అయితే ఆడియోని అయితే షేర్ చేసుకొని అయితే వినే ఫెసిలిటీ అయితే దీంట్లో ఉంది. సో వీటి కాస్ట్ అయితే కొంచెం ఎక్కువనే చెప్పొచ్చు. బట్ ఏంటంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం, కానీ సో ఆఫర్ చేసే వాళ్ళకైతే కొంచెం చాలామంది టెక్నాలజీకే మెయిన్ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి సో వాళ్ళకి కావాల్సినటువన్నీ దీంట్లో లభిస్తున్నాయి కాబట్టి కొనేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. సో అది వేరే విషయము. సో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం దీంట్లో అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో వీడియోకి నచ్చినది కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, ఆ వీడియోని లైక్ చేయండి, మరో ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.